తెలియజేస్తున్నాం. రైట్ తినారు శేష్ గారు రేపు వస్తున్నటువంటి సమయం అంటే ఇంకా మించుకొస్తుంది మిత్రమా, యుద్ధానికి సిద్ధం కాండి అన్నట్టే పరిస్థితులు అయితే ఆగబడుతున్నాయి. మొత్తం మీద అసెంబ్లీలో వాడివేడి చర్చ కంటే మొదలు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మాత్రం ఒక ఉర్రు తొలగిస్తుంది. అంటే రేపు ఏం జరగబోతుంది, ఈ 5 రోజుల అసెంబ్లీ సమావేశాలలో ఎవరు ఘరాన చేస్తారు, ఎవరిపైన పైచేయి సాధిస్తారు, రాష్ట్ర ప్రజలకు ఇలా మేలు జరుగుతుంది, అవినీతి ఎక్కడ జరిగింది, అసకరం ఎక్కడ జరిగింది, ఇచ్చిన మాటలు తప్పింది ఎక్కడ అనేది మాత్రం ఈ 3 ప్రధాన పార్టీల మధ్య ఉండబోతుంది. తెలంగాణ గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా నిలదీస్తుంది. ప్రజల వద్దకు పాలన ఎలా ఉండబోతుందో ప్రజాపాలన చూపెడతామనేది కాంగ్రెస్ పార్టీ వాదన. ఇక బీఆర్ఎస్ బీజేపీ పాలన ఎలా ఉండబోతుంది, ఈ 2 పార్టీలు ప్రధానంగా ఇచ్చిన 6 గ్యారెంటీల పైన కావచ్చు, లేదంటే రైతుల ఎరువుల కొరత పైన కావచ్చు, ఇప్పుడు ఇలాంటి అంశాలపైనే ముందుకుంది. రేపటి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈ 3 పార్టీలపై? గత సమావేశాల తీరుతెన్నులు చూస్తే మనకు ఒక అంశం స్పష్టమవుతుంది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు కత్తులు నూరుకుంటున్నారు, ఒకళ్ళపైన ఒకళ్ళు అసెంబ్లీలో మాటలతోటి దాడులు చేసుకోవటానికి కత్తులు నూరుకుంటున్నట్టుగా ఆల్రెడీ వారి ఆఫీసులలో స్టేట్ ఆఫీసులలో ఆల్రెడీ మీటింగ్లు కూడా జరిగిపోయినాయి. వాళ్ళు ఎదుర్కొనేటటువంటి వ్యూహాలే. బట్ ఇది పార్టీల సమస్య కాదు, అది ఒక చట్టసభ, అది ఒక అత్యున్నతమైనటువంటి చర్చా వేదిక. అక్కడ ఏం జరగాల, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజలకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, తీసుకోవాల్సినటువంటి చర్యలు, అర్థవంతమైనటువంటి చర్చ, ఆ సమస్యకి ఎవరు పరిష్కారం చూపించినా ఇబ్బంది లేదు. ఆ విధంగా ఎప్పుడన్నా మనం అసెంబ్లీలో జరగంగా మనం చూసినటువంటి దాఖలాలు లేవనేదే కదా చాలా మంది మేధావులు కానీ, స్టేక్ హోల్డర్స్ కానీ, లేకపోతే అసెంబ్లీ సమావేశాలు చూసేవాళ్ళు కానీ బాధపడేది అదే కదా. ఇప్పుడు మనం ఒక చిన్న అంశాన్ని మనమే మాట్లాడుకుందాం స్వతంత్ర టీవీ వేదికగా. ఏంటంటే ఇప్పుడు చాలా కీలకమైన అంశం ఏంటది, రైతులు రాష్ట్రంలో రైతాంగము యూరియా దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు రేపు పొద్దున చర్చకు వస్తుంది, ఈ చర్చకు వస్తే ఏం జరుగుతుంది, చర్చ ఎట్లా జరుగుతుంది అంటే తెలుసా అండి? చర్చ ఎట్లా జరుగుతుంది అంటే కాంగ్రెస్ ఏమో బీజేపీ పైన, బీజేపీ ఏమో కాంగ్రెస్ పైన ఆరోపణ చేసుకుంటది. అంటే మీ ప్రభుత్వ అసమర్థత వల్ల ఈ సమస్య వచ్చిందని బీజేపీ అంటే, కాంగ్రెస్ ఏముంటదనంటే కేంద్రం సకాలంలో మాకు యూరియాను అందించకపోవటం వల్లనే ఈ సమస్య వచ్చిందని ఇద్దరు పరస్పర ఆరోపణలు చేసుకోవటానికి మొత్తం టైం అంతా కేటాయిస్తారు. కానీ వాస్తవంగా ఎంత రావాలి, ఎందుకు రావాలి? సపోజ్ ఉదాహరణకు రామగుండం ఫెర్టిలైజర్స్ అనేటటువంటి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ మనకి ఇచ్చేటటువంటిది ఎంత అంటే ప్రతి సీజన్ కి 30,800 మెట్రిక్ టన్నులు ఇస్తుంది. కానీ మన ప్రతిపాదన ఒకటి ఉంది, 60,000 మెట్రిక్ టన్నులు ఇవ్వాలని. మరి దాన్ని సాధించడం ఎందుకు చేయట్లే అంటే, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునేటటువంటి చందంగా చేస్తే ఇక్కడ మునిగిపోయేది పార్టీలు కాదు, ప్రభుత్వాలు కాదు, రైతులు మునిగిపోతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క ఎకరానికి సగటున 3 బస్తాలు యూరియా కావాలా, కానీ మీరు రేషన్ పెట్టి 2 బస్తాలు ఇస్తున్నారు. ఒక కీలకమైన ప్రశ్న మన స్వతంత్ర టీవీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ వేద్దామండి. ఏంటంటే గత 9.5 సంవత్సరాలు ఈ సమస్య రాలేదు కదా. కేసీఆర్ ఏ బాధలు పడ్డాడో నాకు తెలియదు, కేసీఆర్ ఏం చేసిండో నాకు తెలియదు. గత 9.5 సంవత్సరాలుగా రాని ఈ సమస్య ఇప్పుడే వచ్చింది అని అంటే దీనికి ఎవరిని మనం బాధ్యులు చేయాలి? పార్టీలకు అతీతంగా మాట్లాడదాం. బట్ ఇది ఒక అంశం, ఇట్లా చర్చ జరగాల. కానీ జరుగుతుందా ఇట్లా? మీరు దోషులు అంటే మీరు దోషులు అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి విమర్శలు వేసుకుని అసలు సమస్యని పక్కదారి పట్టిస్తారు. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు మనకి ఇంకొక సమస్య ఏంటది, కాళేశ్వరం. ఆల్రెడీ కాళేశ్వరం పైన జరగాల్సిన చర్చ అంతా ఎక్కడ జరిగింది తెలుసా? వాళ్ళ పార్టీ ఆఫీసులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేశారు. అంటే ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది, 60 పేజీలు తయారు చేసి. తర్వాత తెలంగాణ భవన్ లో హరీష్ రావు ప్రజెంటేషన్ ఇచ్చారు. మళ్ళా అసెంబ్లీలోకి వచ్చి ఏం చేస్తారంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు తప్పులు వేసుకుంటారు. బహుశా ఈ అంశంలో బీఆర్ఎస్ పార్టీకి గనక ఒక క్లెవర్ మూవ్ ఉండాలంటే వాళ్ళు లేవనెత్తాల్సిన అంశం ఏంటంటే, దీంట్లో పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే క్యాబినెట్ ఆమోదం లేకుండా ప్రాజెక్ట్ కట్టారు. శేష్ గారు, ఇది ఆల్రెడీ ఒక వాళ్ళ ఆఫీస్లోనే కాదు, ఆల్రెడీ అసెంబ్లీలో కూడా పవర్ ప్రజెంటేషన్ ఖచ్చితంగా ఇస్తామని ఈ రోజే స్పీకర్ గారిని కలిశారు కూడా బీఆర్ఎస్ నాయకులు. అదే నేను అనేది ఏంటది, ఇక్కడ ఒక మూవ్ ఏంటి అని అంటే
క్యాబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారు అని అంటే ఆ క్యాబినెట్ సంబంధించినటువంటి రిజల్యూషన్స్ ని సభలో పెట్టండి అని ఒకటి అడగాలి. రెండోది ఏం అడగాలి అని అంటే అసలు సభలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన క్యాబినెట్ తీర్మానం అయిపోయిన తర్వాత చర్చ జరిగింది అని బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తింది. ఆ చర్చకు సంబంధించిన రికార్డులు పెట్టమని అడగాల. బట్ ఇది ఏమవుతుందనంటే దీంట్లో అవినీతి జరిగింది, ఇలా జరిగింది, అలా జరిగిందని ప్రభుత్వం దాడి చేస్తే ఆ డిఫైన్ చేసుకోవటానికే బీఆర్ఎస్ కి సమయం సరిపోతుంది. ఆ డిఫైన్ చేసుకునేటటువంటి క్రమంలోనే సభలో ఈ చర్చ పక్కదారి బట్టి అసలు వాస్తవాలు ప్రజల ముందుకు రావు. అసలు వాస్తవాలు ప్రజల ముందుకు రానప్పుడు ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారు? ప్రజలు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ నిర్ణయం, బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ నిర్ణయం. అసలు వాస్తవాలు ప్రజల ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ అట్లాంటి వాస్తవాలను సభ నిష్పక్షపాతంగా బయటపెడుతుందా? గతంలో ఎప్పుడు పెట్టలేదు, ఇప్పుడు కూడా మనం ఆశించడం తప్పవుతుంది. రెండోది 42% రిజర్వేషన్ పైన 42% రిజర్వేషన్ పైన గతంలో ఇదే సభలో బిల్లు పెడితే 3 పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. 3 కాదు, 4వ పార్టీ కూడా, ఎంఐఎం పార్టీ కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈవెన్ సిపిఐ పార్టీకి ఉన్నటువంటి ఒక సభ్యుడు కూడా ఆమోదించారు. మళ్ళా దీనిపైన ఏమి చర్చ జరుగుతుంది? బట్ ఏమి కంక్లూజన్, సభ కంక్లూజన్ తీసుకొచ్చేటటువంటి అంశం ఏముంటది? ఉండదు. బట్ దానిపైన కూడా ఏం చర్చ జరుగుతుంది? కాంగ్రెస్ ఏమో బీజేపీ పైన నింద వేస్తుంది, బీజేపీ ఏమో కాంగ్రెస్ పైన నింద వేస్తుంది. అంటే ఇది పరస్పర ఆరోపణలు చేసుకొని అసలు సమస్యలను పక్కదారి పట్టించి 5 రోజుల తర్వాత శాసనసభను సెనడైజ్ చేసుకుని వెళ్ళిపోవటం తప్ప వేరే ఏముంటుంది అనేది నా అభిప్రాయం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడదామండి మనం. ఏంటి అని అంటే ఇప్పుడు బనకచెర్ల మీద చర్చ జరిగింది అనుకోండి, అంతిమం ఏం రావాలా? బనకచెర్ల పైన మొత్తం అసెంబ్లీ అన్ని పార్టీలు ఒక యునానిమస్ రిజల్యూషన్, బనకచెర్ల కట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని ఒక రిజల్యూషన్ తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. అది చిత్తశుద్ధి. కానీ బనకచెర్ల పైన ఏమి దాడి జరుగుతుంది? ఇగో బనకచెర్ల ఆంధ్రోళ్ళు కడతంటే కాంగ్రెస్ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లుగా కూర్చుందని బీఆర్ఎస్ అంటే, లేదు ఇది తప్పిదాల వాళ్ళు మొత్తం కేసీఆర్ వల్లనే వచ్చింది అనేటటువంటి ఒక ఆరోపణ వస్తుంది. బట్ ఇట్లా కాకుండా ఒక కన్స్ట్రక్టివ్ గా అన్ని పార్టీలు సభని వేదికగా చేసుకొని ఆ సమస్యలకి సొల్యూషన్స్ గనక వెతికి ఆ సొల్యూషన్స్ కి ఏమేం ప్రయత్నాలు చేయాలో ఆ ప్రయత్నాలు కూడా మొదలు పెడితే అది రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. బట్ అట్లా జరుగుతాయి ఆ పార్టీలు ఒకళ్ళపైన ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవటానికే సభను ఒక వేదికగా వాడుకుంటున్నారు అనేది ఒక అసంతృప్తి అయితే ప్రజల్లో ఉంది, మేధావుల్లో ఉంది, స్టేక్ హోల్డర్స్ లో ఉంది, అటు మీడియాలో ఉంది, ఇటు మనందరం మాట్లాడుకుంటున్నటువంటి ప్యానలిస్టులలో కూడా ఉంది. బట్ ఇది ఒక అంశం అయితే, ఇంకొకటి మీరు చాలా పదే చర్చలో ప్యానలిస్టుల మధ్య నా మధ్య అందరి మధ్య ఒక తిరుగుతున్న అంశం ఏంటంటే కేసీఆర్ సభకు వస్తారా రారా అని అంటే, మీరు ఒక అంశం చూడండి, 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ సెక్రటేరియట్కి వెళ్ళలేదు. 20 నెలలుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రావటం లేదు. కానీ ఇక్కడ ఒక అంశం మనం గమనించాలా, కేసీఆర్ అసెంబ్లీకి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి కేసీఆర్, ఒక 10 సంవత్సరాల కంటే ముఖ్యమంత్రిగా పాలనా అనుభవం ఉన్నటువంటి కేసీఆర్, మరొక 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి కేసీఆర్, అనేక పదవులు అనుభవించినటువంటి కేసీఆర్, ఎంపీగా పనిచేసినటువంటి కేసీఆర్, ఇన్ని హోదాల్లో పనిచేసినటువంటి కేసీఆర్ సభకు వస్తే సభలో ఒక మంచి అంశాల మీద మాట్లాడగలిగితే అది ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటటువంటి అంశం ఉంటుంది. కానీ కేసీఆర్ సభకు రాకపోవటం వల్ల ఇది అధికార పక్షానికి ఒక అస్త్రంగా మారుతుంది. బట్ ఆ అస్త్రంతో ఇప్పటి వరకు బీఆర్ఎస్ ని సభలో ఒక అర్థవంతమైన చర్చలోకి రాకుండా దిగ్విజయంగా అధికార పక్షం అడ్డుకోగలుగుతుంది. అంటే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుందంటే ఒక సైన్యము లేని నాయకుడు లెక్క పోరాడుతున్న కనపడింది మనకి. నేను ఒక సినిమా స్టోరీ చెప్తాను, అది సందర్భమో అసందర్భమో మీరే నిర్ణయించుకోవాలా. ఇప్పుడు బాహుబలి సినిమాలో అంత పెద్ద కాలకేయ సైన్యాన్ని చంపటం కుదరదు, ఓడించడం కుదరదు. కాబట్టి ఏంది, కాలకేయుడు రాజుని అంతమొందిస్తే సైన్యం అంతా చెల్లా చెదురైపోతుంది. బట్ ఇక్కడ కూడా సభా ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ అసెంబ్లీలోకి రాకపోవటం వల్ల ప్రతిపక్షము బలంగా అధికార పక్షాన్ని నిలువరించలేకపోతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి కేసీఆర్ తన సుదీర్ఘమైనటువంటి అనుభవాన్ని ప్రజల పక్షాన అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా తన అనుభవాన్ని ఉపయోగిస్తే రాష్ట్రానికి మంచిది. ఒకవేళ అట్లా రాకపోతే దిగ్విజయంగా అధికార పక్షము వాళ్ళపైన ఆరోపణలు చేసుకొని సభని వాళ్ళ వైపుకి తిప్పుకొని వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన ఈ 20 నెలలుగా ఈ 5-6 అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన తంతు అదే.
కాబట్టి కేసీఆర్ సభకు వస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. బట్ కేసీఆర్కి, కేసీఆర్ పరివారానికి, కేసీఆర్ పార్టీకి ఉన్నటువంటి అభిప్రాయాలు ఏంటో నాకు తెలియదు. వాళ్ళకున్న అభిప్రాయం ఏంటంటే ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ ఆ సభకు రావాలనా, అది తప్పండి. ఆ ఆలోచనే తప్పు. ఎందుకంటే అట్లాంటి వ్యక్తి సభకు రావాలా, సభలో జరిగే తప్పు ఒప్పులపైన మాట్లాడాలా, ఒక ప్రభుత్వానికి కూడా ఒక కన్స్ట్రక్టివ్ సూచనలు ఇవ్వాలా, ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవాలా, ప్రజా సమస్యల్ని సభా వేదికగా గట్టిగా బలంగా వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. బట్ అది ఎక్కడో మిస్ అవుతుంది. కేసీఆర్ లాంటి వాళ్ళు సభకు రాకపోవటం వల్ల ఆ వెలితి స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి స్వతంత్ర టీవీ వేదికగా నేను కేసీఆర్కి అప్పీల్ చేస్తున్నాను, మీ రాజకీయ అనుభవం, మీరు సభకు వస్తే మీరు సభకి మీ పార్టీని కాపాడుకోవటమే కాదు, బట్ సభలో అర్థవంతమైన చర్చ జరగటానికి, ప్రజల పక్షాన ముఖ్యమైనటువంటి అంశాలు లేవనెత్తడానికి అది మీ అనుభవం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తే బాగుంటుందనేది ఆ అభిప్రాయం. సభలో పోరాటం చేస్తుంటే గతంలో మీరు క్షేత్రస్థాయిలో తెలంగాణ పోరాటం ఎట్లా చేశారో బట్ ఇవాళ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ప్రజల పక్షాన, ప్రజల కోసం అసెంబ్లీలో మీరు పోరాటం చేయాలని కోరుకుంటున్నారు. బట్ దాన్ని ఫుల్ఫిల్ చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. వేణుగోపాల్ గారు.